Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలంగానే, క్రియాటిన్ పెరిగిందని తెలంగానే అందరూ చేసే 3 కామన్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి క్రియాటిన్ పెరిగిందని తెలంగానే, ఒకసారి క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD ఉందని తెలిసిన తర్వాత అందరూ కూడా రకరకాల ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, వెల్ విషర్స్తో కావచ్చు అడ్వైజులు తీసుకుంటూ ఉంటారు. ఒకసారి మన హెల్త్ అంశం గురించి మనం మార్కెట్లో డిస్కస్ చేసుకోవడం మొదలు పెడితే పుంఖాలుగా అడ్వైజులు వస్తూ ఉంటాయి. ఆ అడ్వైజులు కూడా వెల్ విషర్స్ నుంచి రావచ్చు, ఆ అడ్వైజులు అన్నీ కూడా బంధువుల నుంచి కావచ్చు, వెల్ విషర్స్ నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ నుంచి రావచ్చు. కానీ గమనిస్తే అలా అడ్వైజ్ ఇచ్చేవారిలో 99.9% మందికి కిడ్నీ జబ్బు ఉండదు, వారికి కిడ్నీ జబ్బు యొక్క ఓనామాలు తెలీదు, కిడ్నీ జబ్బు గురించి ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ కూడా తెలీదు. జస్ట్ మీరు అడిగారు కాబట్టి వారు ఎక్కడో విన్న సలహాని మీ మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, మీరు ఇంటికి వచ్చి ఆ అడ్వైజ్ గురించి ఆలోచన చేసుకొని అందరి అడ్వైజ్లో మనసులోకి తీసుకొని లాస్ట్కి ఒక తెలియని కన్ఫ్యూషన్లో కుంగిపోతూ ఉంటారు. ఈ వీడియో యొక్క ప్రథమ విధి ఆ కన్ఫ్యూజన్ని తొలగించడం. అలా కన్ఫ్యూజ్ అయిన కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా 3 రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మిస్టేక్ వచ్చి ఒకసారి CKD అని తెలంగానే, ఒకసారి కిడ్నీ పంతి తగ్గిందని తెలంగానే కంప్లీట్గా ప్రోటీన్ని మానేయడం. ఇట్స్ వెరీ కామన్. పేషెంట్స్కి కిడ్నీ జబ్బు కంటే ఈ ప్రోటీన్ బొత్తిగా తగ్గించడం వల్ల వచ్చే కాంప్లికేషన్సే ఎక్కువ వేధిస్తూ ఉంటాయి. సో ప్రోటీన్ తీసుకోకూడదు కాబట్టి నాన్ వెజ్ మానేస్తారు, ఎగ్స్ మానేస్తారు, పప్పులు మానేస్తారు. గుర్తుంచుకోండి, ప్రోటీన్ ఒక దేవుడు. ప్రకృతి చాలా గొప్పది, అన్నిట్లో కూడా బ్యాలెన్స్ పెట్టింది. అదేవిధంగా ఒక మనిషి ప్రోటీన్ను కూడా తీసుకోవాలి. కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు ప్రోటీన్ కొద్దిగా తగ్గించుకోమంటాం కానీ అమాంతం మానేయమని కానే కాదు. ఎప్పుడైతే ప్రోటీన్ పూర్తిగా మానేస్తారో అప్పుడు కండ కరుగుతుంది. ఈ కండ కరిగే కొద్దీ గుండె యొక్క కండ కూడా కరిగి గుండె వీక్ అవుతుంది. దాంతోపాటు మనం బతకడానికి ఒక మూల స్తంభం ఉంటుంది. ఆ మూల స్తంభం పేరే DNA బాగా ఉండాలన్నా ప్రోటీన్ అవసరం. ఎప్పుడైతే ప్రోటీన్ టూ మచ్గా తగ్గించేస్తామో అప్పుడు DNA కూడా వీక్ అయిపోయి రకరకాల క్యాన్సర్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు మనకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, జస్ట్ బికాజ్ మీకు CKD ఉందని, జస్ట్ బికాజ్ మీకు క్రియాటిన్ పెరిగిందని దయచేసి ప్రోటీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయకండి. క్రియాటిన్ పేషెంట్ కావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కావచ్చు, ఒక రోజులో 0.8 grams పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే ప్రోటీన్ తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ బరువు 60 kg అంటే మీరు 45 grams దాకా ప్రోటీన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సో ఒక CKD పేషెంట్ ఒక రోజులో 1 or 2 ఎగ్ వైట్స్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. వారంలో ఒకసారి 250 grams దాకా చికెన్ కానీ చేప కానీ తీసుకోవచ్చు. అంటే ఒక వారం 250 grams చికెన్, ఇంకొక వారం 250 grams ఫిష్ తీసుకోవచ్చు. దాంతోపాటు పప్పు కూడా తీసుకోవచ్చు. అంటే కుక్కుడు దాల్ అంటారు. అంటే వండిన పప్పు అనేది ఒక రోజులో ఆల్మోస్ట్ మీరు 150 to 200 grams దాకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే చెప్పాలంటే ఒక పెద్ద కప్పు కానీ లేక 2 చిన్న కప్పులు కానీ పప్పు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సో CKD ఉంది కాబట్టి ప్రోటీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయకండి. దానివల్ల మంచి కంటే కూడా చెడే వస్తూ ఉంటుంది. ఎవరో వెల్విషర్స్ చెప్పిన ఆ ఫాల్స్ మాటలు విని మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. రెండవ మిస్టేక్ వచ్చి అందరూ చేసేది CKD వచ్చింది కాబట్టి అన్ని రకాల వెజిటబుల్స్ని ఆపేసి కేవలం దొండకాయ, బీరకాయ మాత్రమే తింటూ ఉండడం. నా ఎక్స్పీరియన్స్లో కిడ్నీ జబ్బు కంటే కూడా ఇలాంటి అన్సైంటిఫిక్ డైట్ని ఫాలో అయ్యి వాళ్ళని వారు హింసించుకుంటూ బతికే వాళ్ళని నేను కోకోలల మందిని చూస్తూనే ఉంటాను అనునిత్యం. సో CKD వచ్చిన తర్వాత, క్రియాటిన్ పెరిగిన తర్వాత అన్ని రకాల వెజిటబుల్స్ని దూరంగా పెట్టాల్సిన అవసరం లేనే లేదు. మరి ఎలా చేయడం? సింపుల్ రొటేషన్ టెక్నిక్. ఇవాళ ఒక వెజిటబుల్ తింటే ఆ వెజిటబుల్ని మరి 7 days దాకా తీసుకోకండి. అంటే ఇవాళ ఒక వెజిటబుల్, రేపు ఒక వెజిటబుల్, ఎల్లుండి ఒక వెజిటబుల్, ఆ తర్వాత ఇంకో వెజిటబుల్, అట్లా అన్ని రకాల వెజిటబుల్స్ని రొటేట్ చేస్తూ పోండి. అంటే ఈ సీజన్లో మార్కెట్లో 14 వెజిటబుల్స్ ఉంటే మీరు 14 తీసుకోవచ్చు. బట్ పూటకొకటి కావచ్చు, రోజుకొకటి కావచ్చు. కానీ కొన్ని రకాల వెజిటబుల్స్ అంటే భూమి నుంచి వచ్చిన వెజిటబుల్స్, అంటే బంగాళదుంప కావచ్చు, చిలకడ దుంప కావచ్చు, ఆర్ ఇంకా ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉన్న వెజిటబుల్స్, అంటే మరీ ముఖ్యంగా
డ్రమ్ స్టిక్స్ అంటారు, ములక్కాడలు. ములక్కాడలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో పొటాటో కావచ్చు, చిలకడదుంప కావచ్చు, ములక్కాడలు కావచ్చు, వీటిని మాత్రం వారంలో ఒకరోజే తీసుకోండి. మిగతా వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మార్చి రొటేషన్లో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దాంతోపాటు టమోటాను కూడా ఒక శత్రువుగా చూస్తూ ఉంటారు. ఒక రోజులో మీరు 3 నుంచి 4 టమోటాల దాకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కేవలం కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ మాత్రం టమోటా గింజలు తీసేసి ప్లెయిన్ టమోటా తీసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, జస్ట్ బికాస్ సీకేడీ ఉంది కాబట్టి అన్ని రకాల వెజిటబుల్స్ని మీరు త్యజించాల్సిన అవసరం లేనేలేదు. మూడవ మిస్టేక్ వచ్చి, కిడ్నీ జబ్బుని తెలంగానే ఫ్యామిలీ అంతా మూకమ్మడిగా ఆ వ్యక్తికి జీరో సాల్ట్ డైట్ పెడతారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా జీరో సాల్ట్ డైట్ తినలేడు. అందుకే దేవుడు కూడా మన ప్రపంచాన్ని 70% ఉప్పు నీళ్ళతో నింపాడు, 30% మాత్రమే భూమి ఇచ్చాడు. మరి దేవుడు 70% ఉప్పు నీరు ఎందుకు ఇచ్చాడు? ఎందుకోసం అంటే ఒక మనిషి మనుగడ కోసం ఉప్పు ఒక దైవం. అలాగని చెప్పి ఉప్పు ఎక్కువ తినమని నేను చెప్పడం లేదు. ఉప్పు తగ్గించండి. ఎంత తగ్గించాలి? మనందరం తీసుకునే ఉప్పులో 50% తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే కేవలం 4 to 5 గ్రామ్స్. అట్లీస్ట్ 3 గ్రాముల కంటే ఎక్కువైతే తీసుకోండి, కానీ తక్కువైతే తీసుకోకండి. ఎందుకంటే 3 గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకున్న ఒరిగే హెల్త్ బెనిఫిట్స్ పెద్దగా ఉండవు. సో ఫ్రెండ్స్, కిడ్నీ ప్రాబ్లం వచ్చాక ఉప్పు తగ్గించండి, అంతేగాని పూర్తిగా జీరో మాత్రం చేసుకోకండి. జీరో సాల్ట్ తినడం వల్ల, జీరో సాల్ట్ ఉన్న ఆహారం తినడం వల్ల డిప్రెషన్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఆకలి ఒక్కసారిగా చచ్చిపోతుంది. ఉప్పు తగ్గించండి. మరీ ముఖ్యంగా ఉప్పుని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండండి. అంటే ఒక 21 డేస్ టార్గెట్ పెట్టుకుని రోజుకింత ఉప్పు తగ్గిస్తూ రండి. సడన్గా ఉప్పు మానేయడం వల్ల మన టంగ్ బొత్తిగా కన్ఫ్యూజన్ గురవుతుంది. మన టంగ్ లో సాల్ట్ డైట్ అలవాటు పడాలంటే అట్లీస్ట్ 21 డేస్ టైం పడుతూ ఉంటుంది. సో క్రమక్రమంగా సోడియం తగ్గించండి, కానీ పూర్తిగా మాత్రం కానే కాదు. ఇంకొక గొప్ప అంశం, కిడ్నీ ప్రాబ్లం రాగానే పింక్ సాల్ట్ ఎంట పడకండి. పింక్ సాల్ట్ మంచిది అని సోషల్ మీడియా కోడే క్వశ్చన్స్ మాత్రాన పింక్ సాల్ట్ ఎప్పటికీ మంచిది కాదు కిడ్నీ పేషెంట్స్కి. మిగతా వారికి, నార్మల్ వ్యక్తులకి పింక్ సాల్ట్ మంచిది కావచ్చు, కానీ కిడ్నీ పేషెంట్ మాత్రం కాదు. ఎందుకోసమంటే పింక్ సాల్ట్లో పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఆర్ పొటాషియం క్లోరైడ్. ఈ పింక్ సాల్ట్లో సోడియం క్లోరైడ్తో పాటు పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం అనేది కిడ్నీ పేషెంట్స్ని ఇబ్బంది పెట్టే ఒక రకమైన ఎలిమెంట్. సో ఫ్రెండ్స్, నార్మల్ సాదా పాతకాలం నుంచి దొరికే అయోడినైజ్డ్ వైట్ సాల్ట్ తీసుకోండి, కానీ పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ జోలికి కిడ్నీ పేషెంట్స్ వెళ్ళకండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా ఆ మోస్ట్ కామన్ సోకాల్డ్ వెల్విషర్స్ ఇంపోజ్ చేసే పనిష్మెంట్ డైట్ల జోలికి వెళ్ళకండి. ప్రోటీన్ తీసుకోండి, మితంగా తీసుకోండి. నాన్ వెజ్ తీసుకోండి, మితంగా తీసుకోండి. మటన్ తీసుకోవద్దు. చికెన్ కానీ చెప్ప కానీ ఒక వారంలో 250 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. ఒక రోజులో 1 or 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ ఆపేసి కేవలం దొండకాయ మీద, బీరకాయ మీద మాత్రమే బతికి పనిష్మెంట్ చేసుకోవద్దు. నేను చెప్పిన విధంగా వెజిటబుల్స్ని మార్చి తీసుకోండి. బంగాళదుంప కావచ్చు, ఆ చిలకడదుంప కావచ్చు, ఆరు మునక్కాడలు అవి మాత్రం వారానికి ఒకసారి తీసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా టమోటా తీసుకోవచ్చు, బట్ రోజుకి 3 to 4 కంటే ఎక్కువ వద్దు. ఉప్పు తీసుకోండి, కానీ మితంగా, టూ మచ్గా అయితే మాత్రం వద్దు. దాంతోపాటు పింక్ సాల్ట్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్, అది ఏ జబ్బున్నా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, సైంటిఫిక్ లాజిక్తో ముందుకెళ్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతో మెరుగవుతూ ఉంటుంది. బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ.